అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో ఏంటంటే కన్నుబొమ్మలు ఐబ్రోస్ దగ్గర హెయిర్ థిక్గా పెరగాలంటే ఏం చేయాలి? ఏమీ లేదండి, మన ఇంట్లో ఆముదం ఉంటుంది కదండి, ఆముదాన్ని తీసుకోండి. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్లో ముంచండి, ఐబ్రోస్కి అప్లై చేయండి. మంచిగా ఇక్కడున్న వాటికి నైట్ టైంలో అప్లై చేసుకోండి. ఇట్లా వారం రోజులలో మీకు మంచిగా థిక్గా నల్లగా దట్టంగా అనిపిస్తాయి అనమాట. ఎక్కువ కొత్త గ్రోత్ రాకున్నా కూడా ఉన్న వెంట్రుక కూడా మందంగా అనిపిస్తుంది అనమాట. అట్లా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కొత్తగా అసలు ఐబ్రోస్ కనిపించని వాళ్ళకు కూడా, అసలు కొంతమందికి హెయిర్ అనేది ఉండదు, అలాంటి వాళ్ళకు కూడా రీగ్రోత్ అనేది వస్తుంది. ఐబ్రోస్ రీగ్రోత్ కోసమైనా, ఐబ్రోస్ పెరగడం కోసమైనా, కొంతమందికి గాయం వల్ల ఏర్పడ్డ దెబ్బల వల్ల ఏంటంటే ఇక్కడ మచ్చలు ఏర్పడతాయి కదండి, అలాంటి వాటికి కూడా రీగ్రోత్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన కొద్ది రోజుల క్రితమే దెబ్బలు తగిలి ఉంటే కనుక వస్తుంది, కానీ లాంగ్ టైం అయితే మాత్రం హెయిర్ రీగ్రోత్ అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు ముందే అనమాట, చిన్న సమస్య కొత్తలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఐబ్రోస్ పెరగడం కోసం ఆముదం ఒక్కటే మంచి చిట్కా అనమాట. సైడ్ ఎఫెక్ట్ రాదు, ఎందుకంటే మన కళ్ళు ఉంటాయి, కళ్ళ దగ్గర చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏది పడితే అది కెమికల్ అనేది వాడినామనుకో ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఈ ఆముదం జస్ట్ మిస్ అయ్యి మన కంటికి దగ్గరికి వెళ్ళినా కూడా మనకు మేలే చేస్తుంది తప్ప కీడు అనేది చేయదనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా చిన్నపిల్లలకు చిన్నగా ఉన్నప్పుడు ఆముదం అట్లా కళ్ళల్లో వేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏమని నేను అనట్లేదు, జస్ట్ మిస్ అయినా కూడా మనకు మంచిగా చేస్తుంది తప్ప చెడు చేయదు. కాబట్టి మీరు ఇట్లా ట్రై చేసుకోవచ్చు. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోలన్నీ మీకు కావాలంటే కామెంట్లు పెడుతూ ఉండండి, వీడియో చేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.